ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది? మన విశ్వాసము నిజమైన విశ్వాసమని ఎప్పుడు తెలుస్తుంది? మన భక్తి నిజమైనది అని ఎప్పుడు తెలుస్తుంది? రెండు సందర్భాల్లో తెలుస్తుంది. మన జీవితంలో అంతా సాఫీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు మనం కూడా బాగా దేవుని స్తుతిస్తాం, ఆనందిస్తాం. నా దేవుడు గొప్పవాడు, చాలా గొప్పవాడు అంటూ ఉంటాం. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలు, ఇల్లు, భూమి, తినడానికి ఆహారము, మరి సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుని మనం బాగా స్తుతిస్తాం, బాగా హృదయంలో నుండి కీర్తిస్తాం. అది విశ్వాసంలో 50% విశ్వాసం మాత్రమే. అది భక్తిలో, క్రైస్తవ జీవితంలో 50% క్రిస్టియానిటీ. కానీ అసలైనటువంటి క్రైస్తవ్యం ఎప్పుడు మరి మనకు ఎలా తెలుస్తుంది? అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ విశ్వాసము ఎటువంటిది? అసలు క్రైస్తవ జీవితం ఎటువంటిది? అసలు భక్తి అనేది ఎటువంటిది? భక్తి యొక్క క్వాలిటీ, ఎబిలిటీ, సామర్థ్యం, దాని యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విధంగా దేవుని వాక్యము వ్రాయబడి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. Blessed be the God and Father of our Lord Jesus Christ, according to his great mercy, he has caused us to be born again to a living hope through the resurrection of Jesus Christ from the డెడ్. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారినదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చూడండి, ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఇన్ దీస్ యూ రిజాయిస్ త్రూ నౌ ఫర్ ఎ లిటిల్ వైల్ ఇన్ నెసెసరీ ఇఫ్ నెసెసరీ యూ హ్యావ్ బీన్ గ్రీవ్డ్ బై వేరియస్ ట్రయల్స్. చూడండి, ఇందువలన మిక్కిలి మీరు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. పై వచనంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే ఆ నిరీక్షణ, విశ్వాసం ఏమిటంటే క్షయమైన విశ్వాసం కాదు. కొంతమంది క్షయమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, కొంతమంది క్షయమైన భక్తిని కలిగి ఉన్నారు, కొంతమంది క్షయమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎలా వారి జీవితం క్షయమైందంటే, వారి జీవితంలో అన్ని పరిస్థితులు బాగుంటేనే వారు క్రైస్తవులుగా ఉంటారు. వారి జీవితంలో అన్ని పరిస్థితులు బాగుంటేనే వారు సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో ఆరోగ్యం, ఆశీర్వాదం అన్నీ బాగుంటేనే వారు ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. కానీ వారి జీవితంలో మరి ఎప్పుడైనా రకరకాల కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా కొంతమంది వారి విశ్వాసము మరి ఉండదు. అలా ఉండడానికి వీలు లేదు. మన విశ్వాసము క్షయమైనది కాదు, అక్షయమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలి. నిర్మలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సు కట్టుకొని స్థిరమైన బుద్ధి గలవారమై ఉండాలి. పరిస్థితిని బట్టి మనము భయపడకూడదు, బెదరకూడదు. ఇక్కడ పేతురు, మరి అపోస్తుడైనటువంటి పేతురు మరి ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, ఇక్కడ మీరు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్న వారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మంచి భక్తిని, విశ్వాసాన్ని అనుసరిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ కింది వచనంలో 6వ వచనంలో రాయబడినట్లుగా మీరు ఆనందిస్తున్నారు కానీ నానా విధములైన శోధనలు మీకు కలిగినప్పుడు దుఃఖం అనేది కలుగుతుంది. ఈ అంత్య దినాల్లో ఒక భయం అనేది ఆవరించి ఉంది చాలామందికి. ఒక భయం, ఒక గలిబిలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వచ్చినప్పుడు మరి కొంతమంది ధైర్యంగా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఎలా ఉంటున్నారంటే అక్కడేదో జరుగుతుందని భయం, మరి నాకేమో జరుగుతుందని భయం. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు కూడా వస్తాయి.
చిన్న కష్టాన్ని మనం భరించలేమా? చిన్న శోధనను మనం భరించలేనప్పుడు మరి మనం ఎలా, మన విశ్వాసం ఎటువంటిది అవుతుంది? దేవుని కొరకు మనము శ్రమలు అనుభవించాలి. అవసరమైతే రక్షణ భాగ్యమైతే దొరికింది. మీకు రక్షించడానికి యేసు ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఎంతో శ్రమను అనుభవించినట్లుగా మీరు చూస్తూ ఉన్నారు కదా. మీరు కూడా రక్షింపబడ్డారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవంలో మీరు లేకపోతే, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను మీరు బలముగా పొందుకోండి. దేవుని ఆత్మను, అది దేవుని వాగ్దానం, దేవుని శక్తి. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండండి. ఒకవేళ పొందుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండునుగాక. పొందుకొని మీరు జీవిస్తున్నారు. కానీ ఈ దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకున్న వారికి అనేక శ్రమలు కలుగుతూ ఉన్నాయి. దేవుని నమ్ముకున్నందుకు బంధువుల నుండి, చుట్టాల నుండి, స్నేహితుల నుండి, సాతాను నుండి రకరకాల శోధనలు ఇవన్నీ కలుగుతున్నాయి కదా. ఆ శోధనలకు చాలామంది వారి విశ్వాసం నిలిచి ఉంటున్నారు, గట్టి నిరీక్షణ కలిగి ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే భయపడిపోతున్నారు. అది సరి అయినటువంటి క్రైస్తవ జీవితం కాదు. యేసు ప్రభు భయపడ్డా మరణించడానికి? యేసు ప్రభు గలిబిలైపోయాడు? అది కాదు కదా. ఆయన మనస్ఫూర్తిగా మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఈ అంత్య దినాల్లో మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నందుకు కొన్ని శ్రమలు వచ్చినా మరి బెదరకుండా ఉండాలని దేవుడు మీకు విన్నపం చేస్తూ ఉన్నాడు. మీరు ఆశీర్వాదం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏ శ్రమలు లేనప్పుడు దేవుని బాగా స్తుతించి దేవుడు యేసు ప్రభు అని ఉన్నవారు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు బెదిరిపోతున్నారు? బెదిరిపోని విశ్వాసంలో మీరు ఉండాలి. ధైర్యం అనేది మీరు విడిచిపెట్టకూడదు. భయం అనేది మీలో ఉండకూడదు. యేసు ప్రభు కొరకు గట్టిగా నిలబడాలి. శ్రమలను తట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, నిందలను భరించాలి, అవమానాలను భరించాలి. అన్నీ భరించి మనం మహిమలో ప్రవేశించాలని దేవుని వాక్యం ఈ 1వ అధ్యాయంలో ఉంది. ముందేమో ఆనందం, సంతోషం. ఆ తర్వాత దేవుడిని నమ్ముకున్నందుకు కొన్ని శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్తు అనేది ఆనందకరంగా ఉండబోతుంది, భవిష్యత్తు అనేది సంతోషకరంగా ఉండబోతుంది. మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఇవి తాత్కాలికంగా కొన్ని రోజులు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఈ హింసలు, శ్రమలు భౌతికంగా, మానసికంగా, శారీరకంగా ఉన్నాయి. వీటిని మీరు భరించండి, తట్టుకోండి, జయించండి. మీ విశ్వాసంలో ఈ శ్రమల్లో మీరు పడిపోవద్దు, దేవునికి దూరం అవ్వద్దు అని మరి దేవుడు మీకు, నా ద్వారా మీకు సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి రక్షింపబడ్డ తర్వాత మీరు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఒకసారి రక్షింపబడ్డ తర్వాత మరలా పాత జీవితంలోనికి ఎందుకు వెళ్తున్నారు? పాత ఆచారాల్లోనికి ఎందుకు వెళ్తున్నారు? మరలా ఎందుకు పడిపోతున్నారు? పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బుద్ధి, మీ మనస్సును మీరు కట్టుకోవాలి. మీ బుద్ధి నిబ్బరమైన బుద్ధిగా ఉండాలి. మీ బుద్ధి అన్నీ బాగున్నప్పుడు, ఒకలా శోధనలు వచ్చినప్పుడు భయంగా, పిరికిగా, అయ్యో నా జీవితం ఏంటి, అలా మీ బుద్ధి ఉండకూడదు. స్థిరమైన బుద్ధి, ఎప్పుడు దేవుని పట్ల స్థిరమైన బుద్ధి. మరణమే వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగమే వచ్చినా, కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా ఏకరీతిగా మనం ఉండాలి. నిబ్బరమైన బుద్ధి వారంగా ఉండాలని పేతురుకు రాసినటువంటి 1వ పత్రికలో సంఘానికి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. 19 But with you precious blood of Christ like that for a lamb without blameless a short. చూడండి, అమూల్యమైన రక్తము చేత, యేసు ప్రభు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. కాబట్టి మీరు క్షయబీజము కాదు మీలో విత్తబడింది. మీరు పుట్టారు కొత్తగా. ఏ బీజంలో? అక్షయ బీజం. దేవుని వాక్యము మూలముగా శాశ్వతమైన దేవుని వాక్య బీజము, అక్షయ బీజము. మరి ఆ వాక్యం ద్వారా మీరు పుట్టారు, ఆయన రక్తంతో కడగబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒకవేళ రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందండి, కానీ శ్రమలను చూసి బెదిరేవారిగా మీరు ఉండవద్దని దేవుడు మీకు మరి సెలవిస్తూ ఉన్నాడు. అంత అందమంతా, సర్వ శరీరులు గడ్డిలో పూరిన వారిగా ఉన్నారు. అందమంతా పోతుందంట. అందం అనేది శాశ్వత కాలము ఉండదని దేవుని వాక్యం ఇక్కడ 24లో 24వ వచనంలో ఇదే అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కాబట్టి
రకరకాల శ్రమలు. పూర్వకాలంలో ప్రవక్తలు కూడా ప్రవచించారంట, పరిశోధించారంట. ఏం పరిశోధించారంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షణ, ఆ తర్వాత కొన్ని భౌతికంగా కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల తర్వాత ఒక ఆనందం, ఒక మహిమ జీవితంలోనికి మరి ఉంది అనేది వాళ్ళందరూ కూడా పరిశోధించారంట, ప్రవచించారంట. కాబట్టి శోధనలో మనం బెదిరిపోయేవారుగా ఉండవద్దు, ధైర్యంగా ఉండండి. యేసు ప్రభు మన కొరకు చనిపోలేదా? యేసు ప్రభు మన కొరకు భరించలేదా? మరి మనం ఎందుకు బెదిరిపోతూ ఉన్నాం? మనం ఎందుకు కలవరం పడుతూ ఉన్నాం? చిన్న ఇన్సిడెంట్ని బట్టి ఎందుకు కలవరపడుతూ ఉన్నాం? ప్రాణాలని అర్పించడానికైనా సిద్ధంగా ఉండాలి, బెదిరిపోకూడదు. అలా ధైర్యంగా ఉండాలని దేవుడు మీకు విన్నపం చేస్తున్నాడు. ప్రార్థన చేయండి ఎక్కువగా. దేవుని సేవ మంచిగా జరగాలని, అనేకులు రక్షణ పొందాలని. మరి బెదిరిపోయే విశ్వాసం, బెదిరిపోయే క్రైస్తవ జీవితం మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని అభిషేకం అనేది బెదిరిపోయేది కాదు. దేవుని ఆత్మ పొందుకున్నవాడు బెదిరిపోయే వ్యక్తి కాదు. అలా అని మనము అజాగ్రత్తగా ఉండవద్దు, జాగ్రత్తగా ఉందాం, పద్ధతిగా ఉందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యానికి లైక్ చేయండి, షేర్ చేయండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా. ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టరు భయము, ఆందోళన కలిగించు విశ్వాసము ఆత్మ తొలగించి, స్పిరిట్ ఆఫ్ ఫియర్ యేసుక్రీస్తు నామములో పతలు బంధిస్తాం. ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడకూడదు. దేవుని ఆత్మ భయపడే ఆత్మ కాదు. క్రైస్తవుడు అంటే బెదిరే వ్యక్తి కాదు. రకరకాల పరిస్థితులు ఎదురైన, శోధనలో మరణగండాలు ఎదురైన బెదిరిపోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో నిబ్బరమైన బుద్ధి గలవారై క్రైస్తవులు ధైర్యం విడిచిపెట్టకూడదు, ఆందోళన చెందకూడదు, బెదిరిపోయేవారుగా ఉండకూడదు, స్థిరమైన వారుగా ఉండాలి. అట్టి స్థితిలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.